ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇక్కడేమో నువ్వు అందరూ హీరోలతోని డైరెక్టర్లతోని ప్రొడక్షన్స్ తోని లాక్ అయిపోయి, అవును. అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని నువ్వు బిజీగా చేసావు ఫర్ పీరియడ్. నీకు ఏ లాంగ్వేజ్ ఎక్కువ కంఫర్ట్ ఉండేది మీనా? అలా ఏమీ లేదండి. ఐ వాజ్ ఓకే విత్ ఆల్ ద లాంగ్వేజెస్. Of course. ఓన్లీ లాంగ్వేజ్ డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం కష్టం అనిపించింది తప్ప షూటింగ్ వైజ్ ఇట్స్ ఆల్ ది సేమ్. అంటే నేను ది ఆపర్చునిటీస్, క్యారెక్టర్స్, నేను ఆ యాంగిల్లో అడుగుతున్నా. నువ్వు అందరితోని బాగుంటావు, నీతో అందరూ బాగుంటారు. దట్ పార్ట్ ఈజ్ ఓకే, టేకెన్ కేర్ ఆఫ్. బట్ నువ్వు ఒక ఆర్టిస్ట్గా ఒక ఎదగడానికి, నువ్వు గ్రో అవడానికి, నీ క్యారెక్టర్స్ ఒక మీనా అని ఒక ఇమేజ్ రావడానికి ఐ డోంట్ నో. ఇమేజ్ ఫస్ట్ నాకు ఇచ్చింది తెలుగే. తెలుగులోనే ఫస్ట్ ఐ వాజ్ యాక్సెప్టెడ్ అండ్ ఐ వాజ్ ఏమంటారు, ఐ వాజ్ అ క్వీన్ హియర్. యా, ఐ వాజ్ లైక్ ట్రీటెడ్ యాజ్ అ క్వీన్ హియర్. ఆ తర్వాతే అందరికీ తెలిసింది. ఆ తర్వాతే నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి తమిళ్లో కానీ మలయాళంలో కానీ. బట్ ఐ కాంట్ సే ఐ వాజ్ కంఫర్టబుల్ ఇక్కడే అని చెప్పలేను. అది ఆ పార్ట్ నేను అడగట్లేదు, ఎందుకంటే యు ఆర్ వెరీ ప్రొఫెషనల్. yes వెరీ ప్రొఫెషనల్ టు ద పాయింట్. yes సో నీ రెస్పెక్ట్ నువ్వు కాపాడుకున్నావు కాబట్టి yeah నీతో అందరూ బాగున్నారు, రెస్పెక్టబుల్ గా ఉన్నారు. yeah దట్స్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. ఇక్కడ ఒక ఆర్టిస్ట్ గా తమిళ్లో వస్తే తమిళ్లోనే చెప్పాలి, అవును. ఆ సినిమా నాకు పెద్ద బ్రేక్, ఆ తర్వాత నాకు తెలుగులో ఇన్ఫాక్ట్ మనవరాలు చేశాను తెలుగులో చేసినప్పుడు ఎన్ రాసావెన్ మనసులే అని చెప్పి ఒక తమిళ సినిమా కూడా చేశాను రాజ్ కిరణ్ తో. అదే మనకి తెలుగులో మొరటోడి నా మొగుడు. అవును. సో రెండు యాక్చువల్లీ 91 లో రిలీజ్ అయింది. బట్ ఫస్ట్ రిలీజ్ అయింది మనవరాలు. సీతారామయ్య గారి ఫస్ట్ హిట్ అని వచ్చింది మనవరాలు తెలుగులో. సో దట్ ఈస్ హౌ ఐ బికేమ్ వెరీ బిజీ ఇన్ తెలుగు ఫస్ట్. ఐ కుడెంట్ యాక్సెప్ట్ ఎనీ మూవీస్ ఇన్ తమిళ్ అప్పుడు. మన ఈ రాసాన్ మనసులే హిట్ అయినా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ మూవీస్. చాలా సెలెక్టివ్ గా, లైక్ AVM వాళ్ళ 150th మూవీ, దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూవీ. సో ఐ వాంటెడ్ టు డూ దట్ ఇన్ తమిళ్. అమ్మ అది చేద్దామంటాను. లేదంటే ప్రభు గారి 100th ఫిలిం. సో దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూవీ. సో అలా చూసి అండ్ రజనీ గారి సినిమా ఫస్ట్ టైం యజమాన్. సో దట్ వాజ్ ఆల్ లైక్ వెన్ ఐ వాజ్ టూ బిజీ ఇన్ తెలుగు, వెరీ choosy. I used to be very choosy in Tamil because అప్పుడు తమిళ ఎస్ తమిళ నుంచి కూడా చాలా ఆఫర్స్ లో వచ్చింది. బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ అప్ ఎవ్రీథింగ్. యా, బికాజ్ ఐ వాజ్ టూ బిజీ ఇన్ తెలుగు దెన్. ఎగ్జాక్ట్లీ. నువ్వు అలాగా మిస్ అయిపోయిన సినిమాలు పెద్ద హిట్లు అయిపోయి నీకు చాలా జరిగింది. అలా బాధ అనిపించిన సినిమాలు తెలుగులో యాక్చువల్లీ నేను మిస్ చేసి రిగ్రెట్ చేస్తున్న సినిమా నిన్నే పెళ్ళాడుతా. Yeah, Vamshi was like, you have to do any, but unfortunately, too many dates, 60 days అడిగారు, 60 to 65 days or something. అప్పుడు 25 daysలో ఫినిష్ చేసే సినిమాని 60 days అడుగుతున్నారే. How can I do that? And I was always committed. ఇప్పుడు కమిట్మెంట్ లేకపోతే I can give 60 days and I can do it. I was already committed. There was no date. అక్కడ ఇక్కడ ఏదో చేసి ఒక 15 days ఇవ్వచ్చు. వాట్ అబౌట్ ద రెస్ట్? అమ్మో, ఐ కాంట్ జస్ట్ చుమ్మా ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇబ్బందిలో ఇరుక్కుని అది చెడ్డ పేరు వచ్చేస్తుంది కదా అని అది సినిమా నేను ఒప్పుకోలేదు. ఓకే. యా, బికాస్ దే వాంటెడ్ టూ మెనీ డేట్స్ అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అకామిడేట్ సో మచ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నిన్నే పెళ్ళాడితే చాలా లీజర్ గా తీసాడు కృష్ణవంశీ. యా, చాలా లీజర్ గా. టూ మెనీ యాక్టర్స్ ఇన్ దట్. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఇస్ లింక్డ్ టు ఎవ్రీ క్యారెక్టర్. అండి చూసావా తర్వాత? ఆఫ్ కోర్స్ ఐ సా దట్ అండ్ ఐ వాజ్ లైక్, అయ్యో మంచి క్యారెక్టర్ మిస్ చేశాను కదా అని. సేమ్ లైక్ దట్ ఇక్కడ పడయప్ప రమ్యాస్ క్యారెక్టర్ మిస్ చేశాను. కమల్ గారితో వాట్ ఇస్ దట్, ఇది నరసింహ పడయప్ప. యా, నరసింహ రమ్యకృష్ణ క్యారెక్టర్ అది మిస్ చేశాను. అండ్ ఈవెన్ కమల్ గారితో దేవర్ మహన్ మిస్ చేశాను. ఇన్ఫాక్ట్ అది షూటింగ్కి వెళ్ళి వచ్చి అది క్యాన్సిల్ అయిపోయింది. బికాజ్
ఫస్ట్ స్కెడ్యూల్ వెళ్ళొచ్చాము, దెన్ హీ వాజ్ నాట్ వెరీ హ్యాపీ విత్ హిస్ గెటప్. మీసాలు సరిగా రాలేదు అని చెప్పి ఆ స్కెడ్యూల్ క్యాన్సిల్ చేశారు. ఐ రిమెంబర్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ సుందరకాండ. సుందరకాండ సాంగ్ చేస్తున్నప్పుడు ఊటీలో ఐ మెన్షన్ దట్ ఐమ్ గోయింగ్ ఫర్ దిస్ మూవీ అండ్ వెంకీ గారు వాజ్ లైక్ సో హ్యాపీ అండ్ హీస్ లైక్, ఓ కమల్తో చేస్తున్నావా, వాట్ అన్ ఆర్టిస్ట్ హీఈస్, కంగ్రాచులేషన్స్ అది ఇది చెప్పి పంపించారు. ఐ వెంట్ ఫర్ ద షూట్ ఆల్సో అండ్ వి షాట్ ఆల్సో. అది రషెస్ చూసి కమల్ గారికి హీ వాజ్ నాట్ వెరీ హ్యాపీ. గెటప్ దట్ వాజ్ నాట్ అప్ టు హిస్ సాటిస్ఫాక్షన్. సో అది ఇంకా కొంచెం టైం పడుతుంది పెరగటానికి, సో నెక్స్ట్ స్కెడ్యూల్ చూద్దామని క్యాన్సిల్ చేసేసారు. దెన్ మళ్ళీ నెక్స్ట్ స్కెడ్యూల్ వెళ్ళాము, వి అగైన్ రీషాట్ ద సేమ్ సీన్. ఓకే. అండ్ దెన్ ఇట్ వాజ్ ఓకే. Then there was some misunderstanding between the director or something like that. Okay. So our schedule మళ్ళీ క్యాన్సిల్ అయింది. అండ్ థర్డ్ టైం వాళ్ళు అడిగినప్పుడు నాకు అసలు డేట్స్ ఇవ్వటం కుదరలేదు. ఓకే. So like that we missed that movie. So there are a lot of movies. నరసింహ ఎందుకు పడవిప్పు ఎందుకు మిస్ అయిపోయావు రజనీకాంత్తో? రజనీ సార్ బికాజ్ అమ్మ చెప్పారు నాకు ఆ క్యారెక్టర్ సూట్ అవ్వదు అని. నేను పొగరమోత్ క్యారెక్టర్ అంటే ఆ టైంలో ఐ వాజ్ లైక్ సో హోమ్లీ ఒక పక్కన, అండ్ రజనీకాంత్ గారితోనే ఐ డన్ లాట్ ఆఫ్ మూవీస్. పేర్గా మంచి పేర్ అని అప్పుడు అవును తమిళనాడులో ఇట్ వాస్ లైక్ రజనీ అండ్ మీనా బెస్ట్ పేర్. ఇప్పుడు ఇక్కడ వెంకీ అండ్ మీ ఎవర్ గ్రీన్ హిట్ పేర్ అంటున్నారు కదా, సేమ్ లైక్ దాట్ అక్కడ చెప్పేవారు. ఆ టైంలో ఈ సినిమా ఈ క్యారెక్టర్ సరిగా రాదు, సరిగా ఉండదు అని అమ్మ చెప్పారు. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. చాలా డిఫరెంట్ క్యారెక్టర్, వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఈ అమ్మాయి ఇలా చెప్పగానే వాళ్ళందరూ స్టార్టెడ్ థింకింగ్, డైరెక్టర్ హీరో అందరూ, ఓ అవునా ఇది బాగుంటుందా, చేస్తే తప్పైపోతుందా, దే ఆల్సో స్టార్టెడ్ థింకింగ్. దెన్ దే సెడ్ సౌందర్య క్యారెక్టర్ చేస్తారా అని. ఐ వాజ్ నాట్ టూ హ్యాపీ. లేదు చేస్తే అదే చేస్తాను, లేకపోతే నేను చేయను, నాకు వద్దు అని చెప్పి అది చేయలేదు. అలా మిస్ అయిందా? అదే కానీ నువ్వు చేస్తుంటే మాత్రం నీకు ఒక ల్యాండ్ మార్క్ క్యారెక్టర్ అయింది. కానీ నేను చేస్తుంటే డైరెక్టర్ గారు చెప్పారు, నేను చేస్తుంటే మరి అంత హార్ష్ గా ఉండేది కాదు ఆ క్యారెక్టర్, కొంచెం లాస్ట్ లో కొంచెం మనసు మారి అదే సంథింగ్ ఎండింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉండేది. చాలా యారగెంట్ రిలక్టెంట్ అడామెంట్ క్యారెక్టర్ అది, అంత స్ట్రాంగ్ హెడెడ్ గా ఉండదు. నువ్వు చేస్తుంటే నేను ఎండింగ్ వేరేలా ఉండేది అప్పుడు. బికాస్ నేను చేయకపోవడం వల్ల అది క్యారెక్టర్ ఇంకా అది ఇట్ గాట్ ఎన్హాన్స్డ్ ఈవెన్ మోర్. ఎన్హాన్స్డ్ రియల్లీ. నువ్వు మిస్ అయ్యేవన్నాను కానీ బట్ రమ్యకృష్ణ గారు డిడ్ వెరీ వెల్. షీ వాస్ టూ గుడ్. షీ డిడ్ వెరీ వెల్. డామ్ గుడ్. అవును. yes. ఎందుకంటే ఆ యార్గెన్స్ గట్ట బాగా యాక్ట్ చేయగలిగింది. ఆ క్యారెక్టర్ వల్లే ఆవిడకి బాహుబలిలో కూడా ఆ క్వీన్ క్యారెక్టర్ రావడానికి కూడా అదే బేస్. నరసింహ క్యారెక్టర్. బాహుబలి చూసి ఐ వాజ్ అమేజ్డ్. I called her immediately. I said, Rajamata, ekkada unna? And I really called her and I wished her and she was like, thank you, sweetheart, thank you. ఈ క్యారెక్టర్ రావడానికి ఆ క్యారెక్టర్ బేస్. కరెక్ట్. ఎందుకంటే షీ కుడ్ ప్రూవ్ హెర్. ట్రూ. ఒక ఎలిగెన్స్ ఏదైతే ఉందో దాన్ని రాజమౌళి గారు బాగా, అంటే దానికి శ్రీదేవి గారిని అనుకున్నారట ముందు, అది వేరే విషయం. అవును. ఏదో ఆవిడ ఎక్కువ రెమ్యునరేషన్ అడిగింది గట్టానని చెప్పి తర్వాత సోషల్ మీడియాలో వచ్చింది. దట్ ఈస్ ది రీజన్ దే కుడ్ నాట్ ఎఫర్డ్ అని. వీ డు నాట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ వెంట్ ఇన్.